వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ తెలుసు కదా. ఈ మూవీ ఈ రోజే థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ మాత్రం ఓ మోస్తారుగా బాగానే ఉంది. ఈ మూవీలో రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో హర్ష చెముడు గారు కీలక పాత్రలో నటించారు. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, మన హీరో వరుణ్ అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక అనాథ. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తనకంటూ ఒక కుటుంబం ఉండాలని కలలు అంటూ ఉంటాడు. అయితే అతని ప్రేయసి రాగా అలియాస్ శ్రీనిధికి పెళ్లి పిల్లలు అంటే ఇష్టం ఉండదు. బ్రేకప్ అవుతుంది. అయితే ఆ బ్రేకప్ బాధ నుంచి కొన్నేళ్లకు బయటపడతాడు మన వరుణ్. ఆ తర్వాత అంజలి అలియాస్ రాశిఖానాతో పెళ్లి అవుతుంది. అయితే అంజలి గర్భవతి కాదని తెలుస్తుంది. ఆ బాధలో ఉన్న వరుణ్ అంజలికి రాగా తారసపడుతుంది. వరుణ్ అంజలి బిడ్డకు సరోగసి తల్లిగా ఉండేందుకు డాక్టర్ రాగా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి జీవితంలో ఆ నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అయితే ఈ 9 నెలల్లో వరుణ్ ఇంట్లో రాగా ఉన్న సమయంలో అంజలికి అసలు విషయం తెలిసిందా లేదా? మనిషిగా వరుణ్లో వచ్చిన మార్పులకు కారణం ఎవరు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగులో చాలా వచ్చాయి. అయితే తెలుసు కదా, స్టోరీ ఇంతవరకు తెలుగు తెరపై ఇప్పటి వరకు రాలేదని చెప్పాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్, కాంటెంపరీ మెడికల్ టచ్ ఇచ్చారు. డైరెక్టర్ నీరజ్ కోనా గారికి స్టోరీ విషయంలో ఆవిడకు ఫుల్ మార్క్స్ పడతాయి. అయితే స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు తీసిన తీరులో తడబడ్డారు ఆమె. అయితే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో ఫుల్ గా సక్సెస్ కాలేదు. హీరో సిద్ధు గారి క్యారెక్టరైజేషన్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అయితే స్క్రీన్ ప్లే నిదానంగా సాగింది. స్టోరీలో మాత్రం సర్ప్రైజ్ చేసే మూమెంట్స్ ఏం లేవు. లవ్ స్టోరీలకు ట్విస్ట్లు అవసరం లేదు, కానీ స్ట్రాంగ్ కోర్ పాయింట్ ఉండాలి. అయితే ఈ స్టోరీలో అది లేదు. కోర్ పాయింట్ అనేది లేదు. స్టోరీకి కీలకమైన ఓ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ వీక్ గా ఉంది. కన్వీనియన్స్ గా ఏం లేదు. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఏం లేదు. దాంతో మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదు, తెలుసు కదా. ఎమోషనల్ గా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్ గా, అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రతిదీ తెలుసు కదా ఇలా జరుగుతుందని తెలిసిపోతుంది. అదే ఈ సినిమాకి మేజర్ మైనస్. స్టోరీలో ప్రత్యేకంగా విలనంటూ ఎవరు లేరు. పరిస్థితులను బట్టి మనుషులు మారడాన్ని చూపించడం బాగుంది. ఏది ఏమైనా ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూస్తే మాత్రం మూవీ ఓ మోస్తారుగా నచ్చుతుంది. అలాగే వరుణ్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ గారు వన్ మ్యాన్ షో చేశారు. అయితే అతని యాక్టింగ్ కి పొటెన్షియల్ తగ్గ క్యారెక్టర్ గాని ఫుల్ లెంత్ సీన్లు గాని పడలేదు. అయితే సిద్ధు గారి తర్వాత హర్ష చెముడు గారు ఇంప్రెస్ చేశారు, కానీ హీరోయిన్లు డిసప్పాయింట్ చేశారు. తెలుసు కదా, ఓ మంచి పాయింట్ ఉన్న సినిమా కానీ స్క్రీన్ మీదకు అంతే మంచిగా రాలేదు. సిద్ధు గారు ఎప్పటిలాగానే క్యారెక్టర్ మీద కమాండింగ్ చూపించారు. నటనతో ఇంప్రెస్ చేశారు, కానీ స్క్రీన్ ప్లేలో లోపాల ముందు అతని కష్టం వృధా అయింది. హర్ష గారు మాత్రం కొంతవరకు నవ్వించారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మాత్రం నచ్చే అవకాశం ఉంది ఈ మూవీ.